ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బ్రాడీకార్డియా వల్ల కూడా మనకి కార్డియాక్ డెత్స్ అవుతుంటాయా? అవుతాయి. ఎలా అవుతాయంటే బ్రాడీకార్డియా వల్ల అది కరెక్ట్‌గా చెప్పాలంటే గుండెలో మనం చాలామందికి అర్థం కాదు. ఇది బ్రాడీకార్డియా, టాకీకార్డియా ఏంటి? మరి బ్లాక్‌లేంటి? బైపాస్ సర్జరీ ఏంటి? స్టెంట్ ఏంటి? అనేది చాలా అవును. మందిలో అనుమానాలుంటాయి. సో, గుండెని నేను ఎగ్జాంపుల్‌గా చెప్పినప్పుడు చాలామందికి ఎలా చెప్తానంటే గుండెలో గదులు 4 ఉంటాయి. ఇవి రూమ్స్. అవును. కవాటాలు 4 ఉంటాయి. ఇవి వాల్వ్స్. అయితే మన వాళ్ళు అనుకోకుండా దమనులన్నీ వాల్వ్స్ అంటా ఉంటారు. ఆర్టరీస్‌ని దమనులంటే నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే గోదావరి, కృష్ణా, కావేరి. ఈ తెలుగు స్టేట్స్‌కి 3 ఎట్లనో గుండెకి 3 ఎల్ఏడి, ఆర్సీఏ, ఎల్సీఎక్స్ అని 3 నదులతో సమానం. సో, ఈ ఆర్టరీలో బ్లాక్ ఉన్నప్పుడు బైపాస్ సర్జరీలు, స్టెంట్లు వేయటం జరుగుతుంది. సో, ఈ సబ్జెక్ట్ వేరు. 2 గదులన్నాను. అది కార్డియోమైపతి. గుండె బలహీనపడటం ఇందాక మాట్లాడుకున్నాం. అవును. అవన్నేమో గదులకు సంబంధించినయి, కండకి సంబంధించినయి. సో, ఇది ఒక సబ్జెక్ట్. కవాటాలు, వాల్వ్స్. నేను ఇందాక చెప్పినట్టు ఆర్టరీస్‌ని వాల్వ్స్ అంటుంటారు. ఆర్టరీస్ వేరు, వాల్వ్స్ వేరు. సో, వాల్వ్స్ అంటే ఏంటి? 4 ఉంటాయి. అయోటిక్ వాల్వ్, మైట్రల్ వాల్వ్, పల్మరీ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్. సో, ఈ కవాటాల వ్యాధి ఒకటి. సో, ఇవన్నీ చాలామందికి అర్థమవుతాయి. అంటే ఈ రక్తనాళాలకేమో బైపాస్ సర్జరీ స్టెంటింగు, కవాటాలకేమో వాల్వ్ రిప్లేస్మెంటు లేదా బెలూన్ వాల్వులోప్లాస్టీ. గుండె కండ దెబ్బతింటే ఇప్పుడు కొత్తగా సిఆర్టీడీ అని పేస్ మేకర్ లాంటిది పెడతాం. సిఆర్టీడీ అంటాం దాన్ని. సో, అవన్నీ ఏఏసీడీ అని అవన్నీ ఇంకో డిఫరెంట్ సబ్జెక్ట్. సో, ఈ సబ్జెక్ట్ ఏంటి? మీరన్న సబ్జెక్ట్ బ్రాడీకార్డియా, టాకీకార్డియా ఇట్ ఈస్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఆఫ్ ద హార్ట్. ఓకే. ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఈ సర్క్యూట్ ప్రాబ్లం ఏంటంటే కనిపించదు. సంథింగ్ లైక్ గాలి. మీకు చెట్టు ఊగుతుంది, గాలి ఉందని తెలుస్తుంది. అలానే గుండె గ్రాఫ్ లాగా మీరు తీస్తారు కదా. సో, ఈసీజీ అనేది మీకు కనిపిస్తుంది, గుండెలో మీరు చూడలేరు దాన్ని. అది దాని ప్రభావాన్నే చూడగలరు. అది ఏం చేస్తుందో దాన్ని చూడగలరు. సో, ఇది ఎలక్ట్రికల్ సర్క్యూట్. సో, ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో వేగం ఒకటి ఇష్యూ. ఇందాక టకీకార్డియాలు అనుకున్నాం, వెంట్రుకులర్ టకీకార్డియా కానీ అవన్నీ మాత్రం అదొక రకం. బ్రాడీకార్డియా గుండె తక్కువ కొట్టడం, ఇది కూడా ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఫెయిలియర్. సర్క్యూట్ ఫెయిల్ అయిందనమాట. సో, ఈ సర్క్యూట్ ఫెయిల్ అవ్వటం, టక్కని ఫెయిల్ అవ్వటం చాలా రేర్. టక్కని ఫెయిల్ అవ్వటం ఎప్పుడు జరిగిద్దంటే వైరల్ ఫీవర్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చినప్పుడు కొంతమందికి జరిగినాయి అట్లా. కొన్ని డిసీజెస్ ఉన్నాయి, లైమ్ డిసీజ్ అని ఉంటుంది. సో, ఇలాంటి డిసీజ్లలో కొన్ని వ్యాధుల్లో అట్లా సడన్గా వస్తాయి. మయోకార్డైటిస్, ఎక్కడైనా గుండె ఎఫెక్ట్ అయితే వైరస్ వల్ల ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఫెయిల్యూర్ అయ్యి హార్ట్ స్లో అయిపోవచ్చు. సో, స్లో అవటమే కాకుండా ఎంత స్లో అవుతుందంటే గుండెకి ఇప్పుడు ఇందాక అనుకున్నాం సరిపడ ప్రవాహం కానీ అంటే ఎక్కడికైతే గుండె కొట్టుకునే విధానం వల్ల బ్రెయిన్కి అవయవాలకి సరఫరా లేకపోవటం వల్ల కుప్పకూలి కింద పడిపోవడం జరుగుతుంది. సో, దీన్ని బ్రాడీ అరెస్ట్ అంటారు. బ్రాడీకార్డియా అరెస్ట్. సో, ఇలాంటి చోట్ల సిపిఆర్ కొంచెం సేపే సిపిఆర్ చేసి లోపలికి టెంపరీ పేస్ మేకర్ అని పెట్టి గుండెని బయట కృత్రిమంగా బయట నుంచి బ్యాటరీ పెట్టి మనం దాన్ని మళ్ళీ కొట్టుకునేటట్టు చేసి పర్మనెంట్ పేస్ మేకర్ పెట్టడం జరుగుతుంది. సో, ఇది బ్రాడీ ఎరిథ్మియా. ఇందాక టాకీ ఎరిథ్మియాలో షాక్ ఇస్తారు. గుండె వేగం కొట్టుకున్నప్పుడేమో ఇర్రెగ్యులర్గా వెంట్రుకులర్ టాకీకార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్లో షాక్ ఇస్తారు. ఇలాంటి చోట్లనేమో నేను చెప్పినట్టు టెంపరీ పేస్ మేకర్ పెట్టి ఇది చేస్తారు. మామూలుగా పాల్పిటేషన్స్ లేదు, గుండె అప్పుడప్పుడు మనం కూర్చుని ఉంటాం, ఢుమ్ అని జారినట్టు ఒక సెన్సేషన్ వస్తుంది. టెంపరీగా ఒకటో 2 సార్లు వచ్చి ఫ్లటర్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది. సో, దిస్ ఈజ్ కాల్డ్ స్కిప్డ్ బీట్. అంటే ఇంగ్లీష్లో స్కిప్డ్ బీట్ అంటారు. ఇక తెలుగు వాళ్ళు ఎలా అయినా పలకరించేస్తారు. నాకేదో గుండె జారిపోయినట్టుందండి, గుండె మిస్ అవుతున్నట్టుంది బీట్ అంటారు. సినిమాలో తీసేస్తారు సార్, గుండె జారి గల్లంతే పాటలు కూడా వచ్చాయి. అయితే ఇది కొంతమందిలో బినైన్ అంటే మననేం చేయదు. కొంతమంది పర్సీవ్ కూడా చేయరు. ఈ మిస్డ్ బీట్స్ అనేవి కొంతమందికి హోల్టర్ అని పెడతాం. హోల్టర్ అనాలిసిస్ అని 24 గంటలు కానీ 72 గంటలు కానీ ఇంకా ఎక్కువగా రికార్డ్ చేయడానికి ఈసీజీ కంటిన్యూస్గా పెడతాం. అంటే ఎవ్రీ పర్సన్, మీరు జబ్బు మనిషి అవ్వక్కర్లే, మామూలు పర్సన్కి కూడా మిస్డ్ బీట్స్ అనేవి ఇంత పర్సెంట్ అని ఉంటాయి. 0 ఎవరికి ఉండదు. 0.1 అవ్వచ్చు, 0.01 అవ్వచ్చు. అవును. ఈ పర్సెంటేజ్ ఆఫ్ మిస్డ్ బీట్స్ ఉంటాయి. దాన్ని ఎక్టోపిక్స్ అంటారు. అంటే బీట్ ఇందాక చెప్పుకున్న ఎలక్ట్రికల్ సర్క్యూట్ విధానంలో కాకుండా పక్కన నుంచి వస్తుంది, రావాల్సిన చోట నుంచి కాకుండా. సో, దీన్ని మిస్డ్ బీట్ అంటారు. మనం పర్సీవ్ చేయలేము. కొంతమంది దీన్ని పర్సీవ్ చేయగలుగుతారు. అంటే దానికి తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు అది అబ్నార్మల్ బీట్ అవ్వచ్చు, అబ్నార్మల్ బీట్ అవ్వచ్చు, నార్మల్ బీట్ అవ్వచ్చు, బినైన్ అబ్నార్మల్ బీట్ అవ్వచ్చు. సో, నార్మల్ బీట్ ఎప్పుడు తెలుస్తుందంటే ఐదర్ ఎక్స్ట్రీమ్లీ స్లో అయినా,
ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ అయినా ఆ బీట్ని ఒక మనిషి తెలుసుకోగలిగే అవకాశం ఉంటుంది. రూల్ కాదు మళ్ళీ. సిమిలర్గా ఈ అబ్నార్మల్ బీట్లో బినైన్ బీట్, నేను అన్నది బినైన్ అంటే ఏమీ చేయదు, అది నిన్ను ఇబ్బంది పెట్టుద్ది కానీ మనిషిని అంటే బాధ పెట్టుద్ది కానీ ప్రాణాల మీదకి రాదు. ఇలాగా అబ్నార్మల్ డేంజరస్ బీట్స్ కూడా ఉంటాయి. ఇందాక చెప్పుకున్నవి వెంట్రుకులర్ టెక్కార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్. సో ఈ విధంగా మీరు గుండెలో రకరకాల వ్యాధులు ఉంటాయి. సో సడన్ డెత్కి కారణాలు అనేకం. మీరు డ్యాన్స్ చేస్తే అని చెప్పింది నథింగ్. ఇంకా కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీకు కొంతమంది ఇంట్లో ఒకళ్ళు చనిపోతారు. చనిపోయినప్పుడు పెద్ద కర్మల్లో అందరు వెళ్ళి వాట్ ఎవర్ చేస్తున్నప్పుడు చాలామంది ఒత్తిడికి గురి అవుతారు. ఎస్పెషల్లీ విమెన్ చాలా ఎక్స్ట్రీమ్ ఒత్తిడికి గురై ఏడవటం జరుగుతుంది. ఇంకా కంటిన్యూస్ ఏడుపు ఉంటుంది. వీళ్ళల్లో కొంతమందికి గుండె బలహీనపడి హార్ట్ అటాక్స్, ఈసీజీలో హార్ట్ అటాక్ మార్పులు వచ్చి మా దగ్గరికి ఎమర్జెన్సీకి రావడం జరుగుతుంది. వాళ్ళు సర్వైవ్ అయితే అంటే మేము అన్ని రకాల సహాయం చేసి మందులు కానీ అన్నీ ఇచ్చి కొంతమంది వెంటిలేటర్ మీద పెట్టే పరిస్థితి అన్నీ చేశాక యాంజియోగ్రామ్ చేస్తే నార్మల్ ఉంటుంది. అంటే బ్లాక్ లేకుండా హార్ట్ అటాక్ టైప్లో వస్తుందన్నమాట. దీన్ని అంటే స్ట్రెస్ కార్డియోమైపతి అంటారు. సో దీని నుంచి బయటపడి ఒక నెల 2 నెలల తర్వాత చూస్తే అన్నీ నార్మల్ ఉంటాయి.